జీఎస్టీ ఉత్సవం అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అంటే జనసేన అధికంగా అందరం కలిసి ఈరోజు జీఎస్టీ ఉత్సవ ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో భాగంగా జీఎస్టీ 2.0 నాడు జీఎస్టీ పెట్టినప్పుడు దేశంలో అంతా కలజడి, ఏమైపోతుంది. అదే జీఎస్టీ పేదవాడికి వరమై కాపాడుతుంది. ఏదో 10 లక్షల కోట్లు దాటి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసి ఏకైక బ్రెయిన్ బిహైండ్ ఇట్ వన్ అండ్ ఓన్లీ మోడీ. బ్రహ్మాండంగా ఆయన ఉన్న విజనరీ లీడర్. ఎందుకంటే ఈ రోజు ఉన్న సమీకరణల మేరకు మోడీ లేకపోతే ఏదైనా మన పరిస్థితి అనే విధంగా మోడీ గారు బ్రహ్మాండంగా ఈ రోజు మంచి సవరణాలు తీసుకొచ్చి ఆ రోజు చూసే డిమానిటేషన్ అంటే కొంతమంది గొప్ప వాళ్ళ ఇళ్లలో బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి బయట చూసి పేదవాళ్ళకి మధ్యన రాబిన్ హుడ్ అన్నారు కదా. దాంట్లో భాగంగా చంద్రబాబు గారు ఇచ్చారు. జీఎస్టీ సవరణలు చేసినప్పుడు వారు అడ్వైజరీ కమిటీలు వేశారు. వారు బ్రహ్మాండ అడ్వైజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రోజు జీఎస్టీ 2.0 సమర్థిస్తూ బిల్లు పాస్ చేసిన మొత్తం భారతదేశంలో ఫస్ట్ బిల్ వాస్ పాస్ ఇన్ ఏపీఎస్ఎం గర్వంగా. మరి ఎసెన్షియల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో పేదవాడికి 8 కోట్ల పైచిలకు డబ్బులు ఈ రోజు ఉచితంగా ఇచ్చినట్లు లెక్క మోడీ గారు. ఎందుకంటే మెడికల్ రంగంలో 18% నుంచి 5% చేయడం జరిగింది. క్యాన్సర్ ఇన్సూరెన్స్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 0% చేయడం జరిగింది. అంటే ఈ రోజు మేము నడుచుకుంటుంటే ఈ యొక్క సెగ్మెంట్ లో దాదాపు యావరేజ్ చూసుకుంటే 10 నుంచి 15 వేల రూపాయలు ఇంటికి ఇచ్చినట్లు లెక్క అవసరానికి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.